నేను చిన్నప్పుడు 6వ తరగతిలో పూర్ణమ్మ అనేటటువంటి పాఠాన్ని చదువుకోవడం జరిగింది. అయితే ఈ పాఠ్య భాగాన్ని గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేటటువంటి నాటకం నుంచి తీసుకొని ఈ యొక్క పూర్ణమ్మ అనేటటువంటి లెసన్ను అందించడం జరిగింది. అయితే ఈ పూర్ణమ్మ అనేటటువంటి పాఠం చదివేటప్పుడు ఎంతో బాధ కలిగింది. పూర్ణమ్మ ఒక బ్రాహ్మణ ఇంటిలో పుట్టినటువంటి అమ్మాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క నాన్న, అమ్మ, అదేవిధంగా వాళ్ళ యొక్క అన్నలు, వదినలు ఉంటారు పూర్ణమ్మకు. వాళ్ళ ఇంటిలో చిన్న అమ్మాయి కాబట్టి పూర్ణమ్మ ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క అమ్మ, వాళ్ళ యొక్క అన్న, వదినలు ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మరియు చిన్నప్పుడు ఆ అమ్మాయి తన యొక్క స్నేహితులతో మంచిగా ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాళ్ళ యొక్క అమ్మ ఒడిలో సేద తీర్చుకుంటూ ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది పూర్ణమ్మ. మరియు ఆ కాలంలో మూఢాచారాలు ఎక్కువ కాబట్టి ఎక్కువగా బాల్య వివాహాలు అనేటటువంటివి జరిగేవి. ఆ అమ్మాయి చిన్నగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి ఒక సంబంధాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఆ యొక్క పెళ్లి కుమారుడు వృద్ధుడు, అంటే దాదాపుగా వాళ్ళ నాన్న వయసు ఉంటుంది. అయితే అమ్మాయిని చూసుకోవడానికని వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది, పూర్ణమ్మ ఇంటికి. అదేవిధంగా వాళ్ళ అమ్మాన, వాళ్ళ యొక్క అన్నలు, వాళ్ళ యొక్క వదినలు వద్దు అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి వద్దని చెప్పినా కూడా వాళ్ళ యొక్క నాన్న, అంటే పూర్వకాలంలో అబ్బాయిలే డబ్బులు ఇచ్చి అమ్మాయిలను కొనుక్కొని వెళ్ళేటటువంటి వాళ్ళు. అయితే అదేవిధంగా అతను ముసలివాడు కాబట్టి ఆ డబ్బు ఇచ్చి అమ్మాయిని చూసి వెళ్తారు. అయితే అప్పుడు పూర్ణమ్మకు ఏమి తెలియదు. అంటే అక్కడికి ఎందుకొరకు వచ్చిండ్రు వీళ్ళు ఎవరు అనేటటువంటిది కూడా ఆ అమ్మాయికి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎప్పటిలాగానే అమ్మాయి ఆటలు ఆడుకోవడానికని వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆమె యొక్క స్నేహితురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మాయిని గేలి చేస్తారు. అంటే మీ ఇంటికి వచ్చింది నీకు పెళ్ళి చేసుకునేటటువంటి భర్త, అదేవిధంగా నీ మొగుడు ముసలివాడు అని ఆ అమ్మాయిని గేలి చేస్తారు. అంటే ఆ అమ్మాయికి అప్పుడు అర్థమవుతుంది, అరే మా నాన్న నాకు పెళ్ళి చేస్తున్నాడు, అదేవిధంగా నా యొక్క భర్త ముసలివాడు అనేటటువంటిది ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. మరియు పెళ్ళి సమయం కూడా వచ్చేస్తుంది. అంటే ఆ వృద్ధుడు వాళ్ళ నాన్నకు డబ్బులు ఇస్తాడు. అందుకోసమే ఈ పెళ్ళి కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆ విధంగా పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా దుర్గాదేవిని భక్తితో కొలుస్తుంది.
అయితే దుర్గాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క అన్నలకు వదినలకు చెబుతుంది, అన్నల్లారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెల్లారా, వదినల్లారా అని సంబోధించుకుంటూ మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకు ఇంత చిన్న వయసులో పెళ్లి చేయకండి. అదేవిధంగా అమ్మా నాన్నలను ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. వాళ్ళు జీవించినంత కాలం కూడా అమ్మా నాన్నలను ఎంతో ప్రేమగా చూడండి. వాళ్ళని బాధ పెట్టకండి అని పూర్ణమ్మ చెబుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తుంటే ఆడపిల్లకు ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది. తనకు అన్యాయం జరిగినా కూడా, తన తండ్రి అన్యాయం చేసినా కూడా తన తల్లిదండ్రుల మీద ప్రేమతో తన యొక్క అన్నలకు వదినలకు తన ప్రేమను చూపిస్తుంది. అంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకోమని. అదేవిధంగా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ యొక్క అన్నలు వదినలు అందరూ ఏడుస్తారు, వాళ్ళ అమ్మ. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏడవాడు. ఎందుకొరకంటే నా బిడ్డ పెళ్లి చేసుకొని పోతే నా భారం తీరిపోతుంది అనేటటువంటి. మరి అప్పుడు ఆమె, నేను దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి దుర్గమ్మను కొలిచి వస్తానని చెప్పి ఆమె దుర్గాదేవి దగ్గరికి వెళ్తుంది. అక్కడ దుర్గమ్మను పూజిస్తుంది. పూజించి అక్కడ కొలను ఉంటుంది. ఆ కొలనులో దూకి దుర్గమ్మలో ఐక్యం కావడం జరుగుతుంది. అంటే ఆత్మహత్య చేసుకుంటుందని ఇక్కడ అర్థం. అంటే దుర్గాదేవిలో ఐక్యమైపోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే పూర్వకాలంలో మూఢాచారాలు, బాల్య వివాహాలు అనేటటువంటివి ఎక్కువగా ఉండేవి. అంటే పిల్లల యొక్క మనసులను కూడా తెలుసుకునేటటువంటి వాళ్ళు కారు. అంటే అది ఆచారం, ఆ కాలంలో ఉండేటటువంటి ఆచారం కాబట్టి ఆ విధంగా పెళ్ళిళ్ళు చేసేటటువంటి వాళ్ళు. అంటే ఈ లెసన్ చిన్నప్పుడు నేను విన్నా, నాకు ఎంతో బాధ అనిపించింది. అంటే ఇట్లా కూడా ఉండేది ఆ కాలంలో అని. కానీ రాను 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 మనకు కూడా అర్థమైపోయాయి. అట్లా ఇది పూర్ణమ్మ కథ.